హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ ఈరోజు వీడియో వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదండి. అవునండి, ఎక్కువ మందికి చపాతీలకు చేయాలన్నా కానీ ఏదైనా లాంగ్ ట్రిప్స్ కానీ జర్నీలు కానీ వెళ్ళేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చపాతీలు చేసుకోవాలన్నప్పుడు ఈ టెక్నిక్ని ఫాలో అయిపోయి చేసేయండి. ఈజీగా అయిపోతుందండి. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసినట్లయితే పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి. ఆ టెక్నిక్ ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. మరి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక విషయం అండి, ఈ చపాతీలోకి కర్రీ అవసరం లేకుండానే సింపుల్గా అయిపోతుంది అనమాట. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో క్లియర్గా చూసేద్దాం. మరొక విషయం అండి, ఈ చపాతీలు చేసేటప్పుడు ఒక చపాతీ చేసే టైంలోనే 2 చపాతీలను చేసేసుకోవచ్చండి. టైం సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా ఆదా అవుతుందండి. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా చేసేసుకోవాలి అనేది కూడా చూసేద్దాం. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందైతే మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు జల్లించుకున్న గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. ఇందులోకి 1 స్పూన్ నువ్వులను, 1/2 స్పూన్ వరకు వామును ఇలా క్రష్ చేసుకొని వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే మీ రుచికి తగినట్టుగా మిర్చి పొడిని, కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్నైనా వేసేసుకోవచ్చండి. 1/2 స్పూన్ వరకు ఇంగువను, 1/2 స్పూన్ వరకు పసుపును, రుచికి సరిపడినంత సాల్ట్ను, మీరు తీసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా మిర్చి పొడిని, సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకుంటున్నానండి. శనగపిండి అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఆ తర్వాత ఇప్పుడు 1/2 కప్పు వరకు పెరుగును వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను 2 కట్టల కొత్తిమీరను, 2 ఆకుల ఉంటుంది చూడండి, అది పెద్ద ఆకులు అయితేనేమో కట్ చేసుకొని వేసుకోవచ్చండి. నేను ఇలా 2 ఆకులది కాబట్టి ఇలాగే వేసేసుకున్నాను. ఆ తర్వాత ఈ పిండిలోకి బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది. మీరు ఇంకా దీనిలోకి మెంతి కూరతో పాటుగా కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకోవచ్చండి. ఇలా పిండిలోకి బాగా నలుపుతున్నట్లుగా వేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి పిండికి వాటర్ అనేది కొంచెమే పడుతుందండి, ఎందుకంటే మనం ఆకుకూర వేసుకున్నాం కాబట్టి తక్కువ వాటర్తోనే పిండి అనేది సెట్ అయిపోతుంది. ఈ విధంగా ఒక 5 to 10 minutes బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్ద పైన 1 స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలండి. మనం రెగ్యులర్గా చపాతీల కోసం పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే కోవాలన్నమాట. 10 నిమిషాల తర్వాత చూడండి పిండి అనేది చక్కగా సెట్ అయిపోయింది కదా. మరొక 5 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు చేయాలనుకున్న చపాతీ సైజులోకి పిండి ముద్దల్ని రెడీ చేసుకోవాలన్నమాట. నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చపాతీ పిండి ముద్దను తీసుకొని ఇలా అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత తడారిపోకుండా ఉండడం కోసం దీనిపైన తడి క్లాత్ను కానీ మూతను కానీ పక్కన పెట్టేసి ఇప్పుడు పొడిపిండిని జల్లుకొని చపాతీలను ప్రిపేర్ చేసుకోవడమేనండి. దీనికి పొడిపిండి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇలా పిండి ముద్దకి 2 వైపులా కూడా ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత స్లోగా రోల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలండి. మనకు ఈ చపాతీ అనేది రౌండ్గా తిరగడం కోసం పైన చేత్తోనే పొడిపిండిని అద్దుకుంటూ రోల్ చేసుకోవాల్సి ఉంటుందండి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం థిక్నెస్లో ఉండేలాగా రోల్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మిగతా పిండి ముద్దలతో కూడా ఇదే థిక్నెస్లో చపాతీలను అన్నీ కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేస్తున్నానండి. అన్ని విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మీడియం టు హైలోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చపాతీలను కాల్చుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడనే టెక్నిక్ అనేది ఉంటుందండి. వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూడండి ఇలా చపాతీని 2 వైపులు కూడా ఫస్ట్ ఆయిల్ అనేది అప్లై చేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే టైంలోకి ఇప్పుడు ఏం చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీనిపైన మనం రెడీ చేసి ఉంచుకున్న మరొక చపాతీని కూడా వేసేసుకొని ఇలా 2వ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ వేసిన చపాతీ కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి, దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ వేసిన చపాతీని 2వ వైపుకి టర్న్ చేసుకొని ఆయిల్ని అప్లై చేసి మళ్ళీ ఈ వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట.
ఇలా పైన వేసిన ఫస్ట్ చపాతీ అనేది ఫ్రై అయ్యేలోపు కింద వేసుకున్న రెండో చపాతీ అనేది కొంచెం ఫ్రై అవుతుందన్నమాట. ఆ తర్వాత రెండో చపాతీకి ఆయిల్ని అప్లై చేసి ఫస్ట్ వేసిన చపాతీని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఈ టెక్నిక్తో ఎన్ని చపాతీలైనా కానీ ఈజీగా తక్కువ టైంలో చేసేయొచ్చండి. చూడండి, ఈ విధంగా రెండో చపాతీ రెడీ అయినాక మూడొక చపాతీని కూడా దీనిపైన వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇంతేనండి, చపాతీలను అటు ఇటు తిప్పుకుంటూ ఇలా రెండవది తీసి ఫస్ట్ది వేస్తూ ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఈజీగా ఫ్రై చేసుకోవాలి. అందుకోసమనే వీడియోని స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వేసిన చపాతీ అనేది రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత మరొక చపాతీని వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని అప్లై చేసి ఫస్ట్ వేసిన చపాతీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సెకండ్ చపాతీని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక చపాతీని వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ టెక్నిక్తో చేయడం వలన గ్యాస్ అనేది ఆదా అవుతుందండి. అలాగే టైం కూడా సేవ్ అయిపోతుంది. ఈ చపాతీలను ఒక్కొక్కటిగా కాల్చేసరికి ఇవి పల్చగా ఉండడం వలన తొందరగా ఫ్రై అయిపోయి గట్టిగా వచ్చేస్తాయి. ఈ టెక్నిక్తో చేయడం వలన చపాతీలు అనేవి సాఫ్ట్గా కూడా ఉంటాయండి. ఇంతేనండి. మరి ఈ టెక్నిక్ అనేది మీ అందరికీ నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మంచి కామెంట్ని నాతో షేర్ చేసుకోండి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ చపాతీలను ఒక్కొక్కటిగా కాకుండా ఇలా రెండుగా ఫ్రై చేసుకుంటూ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి. ఈ విధంగా రెడీ చేసుకున్న వీటిని కొంచెం చల్లారినాక ఎయిర్ టైట్ బాక్స్లోకి స్టోర్ చేసి లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోవచ్చండి. దీనికి ఏ కర్రీ కూడా అవసరం ఉండదండి. నేనైతే ఇక్కడ రైతా ఇంట్లో ఉండే పికిల్తోనే సర్వ్ అవుట్ చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళకి అయితే హాట్ బాక్స్లో పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయొచ్చండి. మరి వీడియో కనుక మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.